రాజకీయ నాయకులు వాళ్ళు చేసే అరాచకాలను మీడియా ప్రసారం చేయొద్దని వాళ్ళు అనుకుంటున్నారు, కుట్ర పడుతున్నారు. దానికోసం సోషల్ మీడియాను టెర్రరైజ్ చేస్తున్నారు. ఆ టెర్రరైజేషన్ ప్రక్రియలో భాగమే కేవీఆర్ ఛానల్ మీద దాడి, కేవీఆర్ టీవీ మీద దాడి, వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయడం, తీసుకుని పోవడం. అది దానికి అందరు కుమ్మక్కైనని తెలిసిపోతూనే ఉంది. ఎందుకంటే అరెస్ట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి, నోటీస్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు. ఆయన చెప్పింది ఏముంది? దేవునితోటి ఒక మనిషిని పోల్చొద్దు, ముఖ్యమంత్రిని పోల్చొద్దు అన్నాడు. ముఖ్యమంత్రి అనేక దొంగ పనులు చేస్తారు కదా. దేవుడు తెలంగాణ పరిశ్రమ మూసేసిండా? తెలంగాణ పరిశ్రమ చంద్రబాబు మూసేసింది కదా. శివుని ఎందుకు నిందించాలి మనం? శివుడు ముందు ఆల్విని ఎవరు మూసిండు? చంద్రబాబు నాయుడే కదా. నయం ఎవరు సృష్టించిండు? చంద్రబాబు నాయుడే కదా. 18 మందిని భువనగిరిలో చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. ఆల్విన్ ఐడియల్, ఐడిపిఎల్, ప్రైవేట్ రూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ ఇవన్నీ అడ్డికి పావుసారు అమ్ముకుని చంద్రబాబు నాయుడే కదా. అంటే నువ్వు శివునితో పోలిస్తే శివుడు అమ్ముకున్నట్టు, అది తప్పు కదా. శివునితో ఎట్లా పోలుస్తావు? ఆ నయం శివుడు సృష్టించిన చంద్రబాబే కదా. ఒక మనిషిని దేవునితో సృష్టించడం తప్పది. సృష్టించడం తప్పైనప్పుడు గల్లా బట్టి అడుగుతాం మనం. ఏ మీడియా అయినా సరే, ఎల్లో మీడియా, అది మహా టీవీ కావచ్చు, ఇంకో టీవీ కావచ్చు, అది మహా ఘనపాటలు దొంగల ఆ టీవీ తప్పది. దాన్ని అందరం పోయి మీడియా వాళ్ళు పోయి కూర్చోవాలి. తెలంగాణ మహా టీవీని బైకాట్ చేయాలి. తెలంగాణలో ఉండనియొద్దు. అరే నువ్వు చంద్రబాబుని ఛానల్, చంద్రబాబు దగ్గర పో. నువ్వు ఇక్కడ నుండి ఎట్లా నడుపుతావు? ఇక్కడుండి నువ్వు ఆంధ్రాను విమర్శించొద్దు. నువ్వు తెలంగాణలోకి వచ్చి చంద్రబాబుని ఎట్లా మెచ్చుకుంటావు? అది కూడా తప్పే. అందుకని ఇటువంటి ఎల్లో మీడియా ఏదైనా సరే, ఏ ఛానల్ అయినా, ఏ పత్రిక అయినా పొలిమేర దాకా తరిమేయాలి. తెలంగాణలో ఉండనియొద్దు. దానికోసం సోషల్ మీడియానే ఉండాలి, ఇంకే మీడియా ఉండొద్దు. ఏదైనా తెలంగాణ వాళ్ళది ఉంటే అది కూడా తెలంగాణ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. తెలంగాణ మీద జరిగే జాడులన్నీ చూపించాలి. తెలంగాణ బిడ్డలకు జరిగే అన్యాయాలన్నీ బహిర్గతం చేయాలి. అందుకనే ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఏకం చేద్దాము. అన్సోషల్ మీడియాను కట్టగట్టి మూసినది మురికాల తొక్కి పారేద్దాం. లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో కూడా మొన్న ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ పై ప్రశ్నించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి దాడులు చేసిన పరిస్థితి. సో ఇట్లా వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు మరి? అంటే ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, బుల్డోజర్ రాజ్యమే కదా. యోగి ఆదిత్యనాథ్ మోడీ శిష్యుడు. ఆ మోడీ శిష్యుడు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ సంస్కృతి ఇక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ బుల్డోజరు, ఇక్కడ బుల్డోజరు. ఎవరినంటే బుల్డోజర్ నడుపుతారు. ఆ గుడిసెలు ఎట్లా కూరుస్తారు? అవి కూల్చడానికి వీలేదు, పేదోళ్ళ భూములు కదా. చంద్రబాబు నాయుడు అదే పని చేసిండు. పోలేపల్లి ఏం చేసినో చూసినాం. ఎస్సీజీలు ఎంతమంది చంపించిండ్రు వాళ్ళు, ఫార్మా ఎస్సీజీలు పెట్టి. ఓపెన్ కాస్ట్ అయితే ఎంతమందిని తరిమేసిండ్రు. అదే సంస్కృతి ఇప్పుడు కేసీఆర్ కొనసాగించిండు, తర్వాత రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తుంది, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అందుకని ఈ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వమైనా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, వీళ్ళందరూ చంద్రబాబు కన్సర్న్లలో మెలుగుతున్నారు. చంద్రబాబు ఎందుకంటే వీళ్ళందరికీ కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, విదేశీ కంపెనీలు ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. అమెరికాలో కార్పొరేటోక్రసీ నడుస్తుంది. అంటే కార్పొరేట్ కంపెనీలు, ఎగ్జాన్ కంపెనీ, జెనాన్ కంపెనీ, ఫోర్డ్ ఫింటో కంపెనీ, ఎన్రాన్ కంపెనీ వాళ్ళదే. ఇక్కడ కూడా వాళ్ళ ఏజెంట్లే, వాళ్ళ తొత్తులే వీళ్ళందరూ. ఆదానీలు, అంబానీలు, మోదీలు, ముఖ్యమంత్రులు అందరూ కార్పొరేటోక్రసీలో భాగం. కార్పొరేట్ పరిపాలన నడుస్తున్నది. క్లెప్టోక్రసీ, చోరస్వామ్యం నడుస్తుంది. ప్రజాస్వామ్యం కాదు, చోరస్వామ్యం. అందరూ దొంగలే కూర్చున్నారు. అందుకనే గట్టిగా మనం నిలదీయాలి. సోషల్ మీడియా ఒకటే దానికి సమాధానం. సోషల్ మీడియా అందరి మధ్యన సంఘీభావం ఉండాలి. సంఘీభావం పునాదిగా సోషల్ మీడియా నడుపుదాము, అన్సోషల్ మీడియాను బహిష్కరిద్దాం. తెలంగాణ జర్నలిస్టులు ఒక ఆంధ్రాకి తీసుకెళ్లి తాటికి చేసిన పోలీసు, తెలంగాణ పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నారు సార్? పోలీసులు కుమ్మక్క ఇంటారు. వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు ఒక మాట చెప్తలేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పుంటాడు, మాట్లాడకంటారా మీరని. అట్లా చేయడానికి వీల్లేదు. ఇక్కడ పోలీసులకు చెప్పాలి, మన పోలీసులే రావాలి, వాళ్ళు వీళ్ళు కలిసి రావాలి. అంతే తప్ప వాళ్ళు వచ్చి ఇట్లా చేయడానికి వీల్లేదు. ఏది ఏమైనా చట్టవిరుద్ధమైన పని చేశారు వాళ్ళు. ఆంధ్ర పోలీసులు చట్టవిరుద్ధమైన పని చేశారు. మన పోలీసులను కొన్నరా, మేనేజ్ చేసినరా, నోరు మూసినరా, కళ్ళు మూసినరా, అది ప్రశ్నించాలి. అందుకని ఎల్బీ నగర్ పోలీసులను కూడా పోయి అడగాలి. మీడియా అందరం పోదాం అక్కడికి పోయి, ఎవరో అక్కడ ఎస్హెచ్ఓ చూసి చెప్పమని చెప్పాలి, సమాధానం చెప్పాలి. అటన్నా ఇటన్నా చెప్పాల్సిందే. వాళ్ళు చెప్తే మౌనంగా ఎందుకున్నారు? మీరు కూడా పోయినరా, ఎందుకున్నారు అడగాలి. వాళ్ళు రాకపోతే రాలేదని చెప్పాలి. వాళ్ళు మా దగ్గర రాలేదు ఆంధ్ర పోలీసులు, అప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సార్, అంటే మానీస్ పైన దాడి జరిగినప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వరుసగా వెళ్ళి పరామర్శించారు, వారి గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. ఈరోజు కేవీఆర్ పై దాడి జరిగినప్పుడు కూడా ఎవరు మాట్లాడకుండా మౌనం వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళంతా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ళందరూ, నేను చెప్తున్నాను కదా, మోదీ శిష్యుడు చంద్రబాబు, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి. కాబట్టి వాళ్ళందరూ పోయి పరామర్శిస్తారు. కానీ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు. గాంధీ భవన్లో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మోదీకి సార్ ఎట్లున్నాడు, మరి రాహుల్ గాంధీకి ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. పట్టించుకోడు. మన వచ్చిండు వికారాబాద్, ఇట్లా వచ్చి అట్లా పోయాడు.
ఎగిరిపోయింది అంతే కదా, ఎవరిని పట్టించుకోలేదు కదా. ఫ్లయింగ్ విజిట్ ఎందుకు? జనంతో కూర్చో, ఇక్కడ ఉండో వారం రోజులు 10 రోజులు స్లమ్ పో. ఎందుకు పోడు రాహుల్ గాంధీ? మీది ఉన్నది 2 స్టేట్సే కదా, 2 స్టేట్స్ 3 స్టేట్స్ ఉన్న వాళ్ళు రోజు జనంలో కూర్చొని ఎందుకు పోరు? కర్ణాటక ఎందుకు పోరు? తెలంగాణకి ఎందుకు పోరు? ఢిల్లీ వాళ్ళు ఎందుకు పోరు? ఖర్గే ఎందుకు రాడు ఇక్కడ? ఎందుకు ఏం చేస్తుంటారు వాళ్ళంతా? వేణుగోపాల్ ఏం చేస్తుంటాడు? కొప్పుల రాజు ఏం చేస్తుంటాడు? ఇక్కడ రావచ్చు కదా, రారు. వాళ్ళంతా ఢిల్లీలో కూర్చున్నారు, తింటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతా అదే పని చేస్తుంది. ఢిల్లీలో కూర్చున్నారైనా గల్లీలో కూర్చున్నారైనా ఎవ్వరు ప్రజలను పట్టించుకోరు. అందుకనే ప్రజలే కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా బుద్ధి చెప్పాలి, చెప్పి చెత్తబుట్లో పడేయాలి ఆ పార్టీని, మళ్ళీ కొత్త పార్టీని తీసుకొని రావాలి.